వారే నీవు యోగ్యుడవని, ఇదే మీ స్వయంవరం అని ఆమె కోడలిగా రావాలని పంపించారు. మీ కుమార్తెను మీ ప్రాణ స్నేహితుడైన కుమార్తె వివాహంలో చూసి అప్పుడే ఇలాంటి యువరాణి కోడలిగా రావాలని అప్పుడే నా దగ్గర కోరారు. మీ ప్రాణ స్నేహితుడే మా పినతండ్రి. అవునా, నాకు చాలా సంతోషంగా ఉంది అని మహారాజు అంటాడు. మా అమ్మగారు అప్పుడే అడిగారు, అతనికి ఒక కుమార్తె, వారు ఇంత దూరం సంబంధం అందుకుంటారో లేదో అని మా పినతండ్రి అడిగి లేదు అనిపించుకోవాల్సి వస్తుందని అడగలేదు. మహారాజు ఇప్పుడు అభ్యంతరం ఏమీ లేదు అని తన కుమార్తెని ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. ప్లీజ్ టు లైక్, షేర్.